నిర్ణయంలో చెడు అనేది అనడానికి ఏం లేదు. ఈసీ నిర్ణయం కాబట్టి. కాకపోతే ఆ నిర్ణయానికి కారణమైనటువంటి పరిస్థితులు సృష్టించిన వాళ్ళు సరైన ఆలోచన చేశారా లేదా అన్నది చూసుకోవాలి. ఇందులో ఎన్నికల సంఘం తీసుకుంది నిర్ణయం. ఎందుకు తీసుకుంది? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దాని మీద ఒక కరెక్ట్ కాన్సెప్ట్లో ఆలోచిస్తే వాలంటీర్ విషయంలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. వాలంటీరు వాళ్ళకి నచ్చట్లా. ఫస్ట్లో వైసీపీ వాళ్ళకి కూడా నచ్చలేదు. ఎందుకని? ఎమ్మెల్యేలు, ఎంపీ, అది కార్పొరేటర్లు వీళ్ళందరికంటే కూడా వాళ్ళకే వాల్యూ ఎక్కువ ఉంది ఆ 40 కుటుంబాల్లో. అలాగే టోటల్గా వాలంటీర్లకు ఉన్న వాల్యూ తమకు లేదని వైసీపీ వాళ్ళే ఫీల్ అయ్యారు. కానీ క్రమంగా ఆ ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నాక దాని ద్వారా వచ్చే లబ్ధిని తమకి ఓన్ చేసుకోవడం సిద్ధం చేసుకున్నారు. అది జగన్ 4 సార్లు వాళ్ళని తిప్పబట్టి. బట్ తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్లో తిరగలేదు అని చెప్పడానికి వీలేదు. తిరిగినప్పుడే వాళ్ళకి తెలిసింది దాని వాల్యూ. తెలుగుదేశం ఫస్ట్ గడప గడపకి తెలుగుదేశం పెట్టినప్పుడు ఏ పథకం మీకు ఈ ప్రభుత్వం దుర్మార్గం ఏమీ లేదు, ఏమీ రాలేదంటే మాకు అవి వచ్చినాయి కదా, ఇవి వచ్చినాయి కదా. అట్లాగా సామాన్యులైనటువంటి వాడికి పథకాలన్నీ రావాలంటే సాధారణంగా